ఇంట్లోకి తీసుకెళ్ళి అట్లా కడుతూ వాతలు పెట్టిన సంతోషిస్తానే. కొంచెం వేడిగా వెచ్చగా ఉంటుంది. ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నానంటే. పర్వాలేదులే, నువ్వు పిడుగు మీద పడ్డా తట్టుకుంటానంటావుగా, ఈ చలికి తట్టుకోలేవా? ఏదో ఆవేశంలో అలా మాట్లాడేస్తానంటే. ప్లీజ్. ఇప్పుడేమైందే నీ రోషం? ఈ ఇంట్లో వాళ్ళని విడదీసి గెంటేస్తానని పళ్ళు కొరుకుతూ చెప్పేదానివి కదా. నీ ఉడుకు రక్తం ఒంట్లో వేడి పుట్టిస్తుంది కదా, ఆ వేడితోనే చలిని తట్టుకోవే. పిచ్చా అంటే నీ మాటలతో నన్ను చిత్రవద చెయ్యొద్దు. చలికి వణికిపోతున్నానంటే అర్థం చేసుకోవేంటి? వాట్ హ్యాపెండ్ ఆంటీ? నా మీద జాలి చూపించారేంట్రా? ఏం చేయాలో చెప్పు, చేస్తాం. ప్లీజ్ ఈ బిందెని తీయించండి, లేదంటే నన్నైనా లోపలికి తీసుకెళ్ళండి ప్లీజ్. బిందులో నుంచి నీ కాళ్ళు బయటికి రావాలి, అంతే కదా? అవును, అంతే అంతే. నీల్, కవర్లో ఏదో తీసుకొచ్చావు కదా, అందులో పోయి. ఓకే శేఖర్ గారు. పోసాక నీలాంబరి నాట్యం చేస్తూ కాళ్ళు బయటికి తీస్తుంది, చూడండి. పోయండ్రా ప్లీజ్, ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను. పోస్తాను కదా, వెయిట్ వెయిట్. నీ మొహానికి ఇలాంటివన్నీ అవసరమా? ఓవర్ యాక్షన్ చేయకు. ఎక్కువ మాట్లాడుకో. అయినా నీతో నాకేంటే? నీ మీద జాలి పడితే ఎదురు పాపం చుట్టుకుంటుందే. అది దీనికి ఇలాగే జరగాలి. తిక్క కుదిరింది, బాగైంది. ఐస్ క్యూబ్స్ వేసి మంచి పని చేశారు. దాని కాళ్ళకు కూడా చలి ఉండాలి కదా. చలికి తట్టుకోలేకపోతున్నానంటే మీరందరూ కలిసి నన్ను ఏడిపిస్తారు కదా. మిమ్మల్ని ఎవరిని వదలు. ఏం చేస్తావు నీలాంబరి? నువ్వు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావు. నీ పెళ్లి చేస్తాను, ఎలా చేస్తారో కూడా చూద్దు కానీ. నేను ఏడుస్తుంటే మీ అందరికి కామెడీగా ఉందేమో. నా టైం వచ్చినప్పుడు మీ అందరికి చుక్కలు చుక్కలు చూపిస్తాను. ఈలోపే నువ్వు చుక్కల్లో కలిసిపోతావు నీలాంబరి. అఖిలాండేశ్వరి మేడం నిన్ను సాగనంపే పనిలోనే ఉన్నారు. దాంతో చర్చేంటయ్యా, రండి పోదాం. బాగా అనుభవించు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాక మీ సంగతి తెలుస్తాను రా, చూడండి. పార్వతి, మడి స్నానం కూడా చేసేసావా? అవును సిన్నం గారు, పండగ కదా, తెల్లవారికి ముందే లేవాలి, లేదంటే ఏ పనులు కావు. నాకు కొంచెం కాఫీ ఇచ్చి పుణ్యం కట్టుకోమ్మా. రాత్రంతా ఆ రాక్షసికి కాపలా కాసి చలికి వణికిపోయాననుకో. 2 నిమిషాల్లో అట్టుకొస్తాను సిన్నం గారు. అమ్మా, గ్యాస్ వాసన వస్తుందేటి? రాత్రి గ్యాస్ ఆఫ్ చేసినట్టే గుర్తు.
శ్రీమతి ఏంటి శ్రీవారు? ఆ, శ్రీమతి గారు పెద్దబాబు గారు, ఎందుకు దాన్నట్ట గోకేస్తున్నారు? నీకు అర్థం అవ్వట్లేదా? పండగ పూట గోర్లిర కొడితే అరిష్టమని అర్థమైనది. వెళ్ళండి, కాఫీ తీసుకొచ్చి లేపుతాను. అయ్యో, ఏం చెప్తున్నారు మీరు? పెద్దబాబు నీకు చలి గారు, పెట్టట్లేదా? నాకు చలి పెడుతుంది పార్వతి. దుప్పటి కప్పుకోకుండా నన్నెందుకిట్ట కమ్మేసుకుంటున్నారు? నువ్వు స్నానం చేసి వచ్చావు కదా, ఇప్పుడు వెచ్చగా ఉంటావు. దేవుడా, చిట్టంటి మొగుడుతో నన్నెట్టేయగమ్మంటవయ్యా. ఓకే అండి. మొత్తం ముచ్చట ఏమీ చేయకుండా పండగ మొదలు పెడితే ఏం బాగుంటుంది? అయ్యో, ఏంటో మాటలు! ఎవరైనా వింటే నన్నిట పట్టుకోవడం చూస్తే ఓకేండి. పర్లేదులే. ఏంటి పర్వాలేదు? ఇంట్లో ఎవరైనా చూసారంటే సిగ్గుతో నాన్ చచ్చిపోవాల్సి వస్తుంది. మగవాళ్ళు మిమ్మల్ని అనరు. నీకు తెలుసో లేదో పార్వతి, తెల్లవారేటప్పుడే ప్రేమ పొంగుకొస్తుందంట. అదే తీసుకొస్తుంది తంట. పార్వతి, పార్వతి ఆగు. పార్వతి, మీకు కాలు నొప్పి తగ్గినట్టుంది, అందుకే ఇట్ట వేషాలేస్తున్నారా? ఆగా, ఆ, గ్యాస్ లీక్ అవుతున్నట్టుంది. బానే ఉందే. సరే, ఆ విండో తెరు. ఇక మీరు వెళ్ళండి. పార్వతి, గ్యాస్ పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల ఒక పాట పాడుకోవచ్చు కదా. అందరూ వచ్చి మనల్ని కొడతారు. రొమాంటిక్ సాంగ్ అంటే పెద్దగా పాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఆహా, ఆ. ఏంటిది, కాలు స్లిప్ అవుతుంది. మీరు సరిగా నడవట్లేదు. నిన్ననే కాలికి దెబ్బ తగిలింది కదా. ఇదేంటి వెలగట్లేదు? గ్యాస్ లీక్ అయ్యి సిలిండర్ ఖాళీ అయిందేమో. స్టోర్ రూమ్ లో ఇంకో సిలిండర్ ఉంది పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి, జాగ్రత్త. పెద్దబాబు గారు, పార్వతి, అయ్యో, ఏమైంది? ఏమైంది బ్రో? ఏమైంది పెద్దబాబు? ఏమైంది? 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 ఏం జరిగింది? గ్యాస్ లీక్ అయితే విండోస్ ఓపెన్ చేశాను రా. అగ్గిపుల్ల కింద వేయగానే ఫ్లోర్ మీద మంటలు వచ్చాయి. ఫ్లోర్ మీద మంటలు ఎలా వస్తాయి? అదే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం బ్రో. మై గాడ్ బ్రో, ఇది కెమినో ఆయిల్ బ్రో. వాట్? రోడ్డు వేసేటప్పుడు తారులో దీన్ని కలుపుతారు. అంటే వాంటెడ్గా ఫ్లోర్ మీద కెమిన్ ఆయిల్ వేసి అంటుకోవాలని ప్లాన్ చేశారన్నమాట. నీలాంబరి బిందులో ఇరుక్కుపోయింది కదా, ఇంకెవరు చేసుంటారు? ఫ్లోర్ అంతా వాటర్ చల్లుదాం. గంట వరకు ఎవరు స్టవ్ వెలిగించొద్దు. నీలాంబర్ని ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను. ఇంకెవరి కుట్ర అయి ఉంటుంది? ఆ చాముండేశ్వరి ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటుందా?
రెడీ అయితే ఇంట్లోకి వచ్చారు. పార్వతిని టార్గెట్ చేసుకున్నారంటే బాగా తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. ఏది ఏమైనా చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రో. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మన ప్రాణాలు పోతాయి. అదృష్టం బాగుండి సిలిండర్లో గ్యాస్ మొత్తం అయిపోయింది. లేదంటే బ్లాస్ట్ అయిపోయి నష్టం చాలా తీవ్రంగా ఉండేది బ్రో. పండగ రోజు ఇట్టా జరిగినది పెద్దబాబు గారు. ఇప్పుడు వంటలు ఎట్టా చేసేది? బయట కట్టెల పొయ్యి మీద వండండి. ఇంకో విషయం, ఇలా జరిగిందని అమ్మ వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళు టెన్షన్ పడతారు. అలాగే బ్రో. వదిన కట్టెలపోయి ఎక్కడ ఏర్పాటు చేయాలో చెప్పు, మేము చూసుకుంటాం. ఇదంతా ఎవరి కుట్రై ఉంటుంది? పాత శత్రువులా లేక కొత్తగా ఎవరైనా దాడి చేస్తుండొచ్చా? చిరుబాబు ఆ. ఇంకా ఎంత టైం పడుతుంది? అరగంటలో అద్దరు కొట్టేలా అయిపోతుంది పిన్ని, నువ్వు వెళ్ళు. సరే నువ్వు త్వరగా కాని. పైన కట్టాలి. ముందు నన్ను ఇక్కడ కట్ నువ్వు. మళ్ళీ తాళి కట్టే వాళ్ళ ఫోర్స్ కొడుతున్నావేంటి? నేను పైన కట్టాలి. పైన కట్టాలంటే స్టూల్ వేసుకుని కట్టొచ్చు కదా. నన్ను ఎందుకు అడుగుతున్నావు చెప్పు. స్టూల్ ఎందుకు మావా? నువ్వు బెండ్ అయితే నీ వీప్ మీద కాలు పెట్టి ఎక్కి కడతాను. కక్ష కట్టావంటే అసలు ఈ మధ్య బరువు కూడా పెరిగినట్టున్నావు. నువ్వు తెచ్చి పెడితే తింటున్నాను కదా, అందుకే బాగా లావ్ అవుతున్నాను. సరే వీపు మీద వద్దులే, కక్కునేలా ఉన్నాను కానీ ఓ కాలు అరచేతి మీద ఓ కాలు భుజం మీద వేసుకుని ఎక్కు, ఓకేనా? ఓకే, పట్టుకో. ఉమ్. గట్టిగా పట్టుకో. అయిపోయిందా? ఆ మాత్రం మోయలేవా? జీవితాంతం మోస్తానని చెప్పావు కదా. నా వల్ల కాదే, బరువు ఎక్కిపోతున్నావు. మై గాడ్, పడిపోయేలా ఉన్నానే. పడేస్తావా ఇంట్రా? బంగారు బంగారు. బాగుంది బంగారం. ఏం బాగుంది? నువ్వు నా మీద పడి ఎన్ని రోజులైందో తెలుసా? కింద పడటం కూడా నోట్ చేసుకున్నావా? అవును బంగారం, మన ప్రతి జ్ఞాపకాన్ని కౌంట్ చేసుకుంటున్నాను. అయ్యో బాబు బంగారం, లేవండి లేవండి. శేఖర్ శేఖర్. ఏంటి సార్ ఇలా పడిపోయారు? అయ్యో, మీరు ఇలా ఫ్లోర్ మీద పడిపోతే మేమేమైపోవాలి? అమ్మా అమ్మా, దున్నపోతలో ఉంటే మోయడం కష్టమే. ఎవరిని? నన్నేనా? మేడం అలా అంటారేంటి సార్? నేనేదో ఫ్లోలో అన్నాను శేఖర్, నువ్వు గుర్తు చేయకు. అంటే మీరు అదే అని గుర్తు చేయొద్దు అంటున్నారు మేడం. బంగారం అది రేయ్, బంగారం నిన్ను- బంగారం నో. ఆగు, ఆగురా. బంగారం రేయ్, ఆగు, బంగారం ఆగమన్నానా? బంగారం బంగారం వద్దే. అబ్బా అబ్బా బంగారం బంగారం వదిలేవే బాబు ప్లీజ్. వదిలేసింది నేను కాదు, నువ్వు. బంగారం బంగారం అబ్బా, నన్ను బంగారం. దున్నపోతంటావా? కొ- హా? నన్ను దున్నపోతంటావా? బంగారం కొడితే కొట్టి కితకితలు పెట్టకే. అబ్బా బంగారం ప్లీజ్. బాబా సారీ సారీ సారీ, ఇంకెప్పుడు అన్ను ప్లీజ్ వదిలే, ఇంకెప్పుడు అన్ను. సరే రా. నమస్కారం నమస్కారం. మేడం. నమస్తే నమస్తే. అందరూ ఇక్కడే పండగ జరుపుకోవాలని వచ్చారా? అఖిలక్క రావడమే ఆలస్యం. మేడంతో కలిసి పండగ చేసుకుంటే ఆ ఆనందమే వేరు. ఆ శేఖర్, మేడం ఒక గుమ్మడికాయ కిచెన్ లో పెట్టావా? పెట్టాను మేడం. ఇది గుమ్మం దగ్గర కడతాను. అలాగే.
ఆంటీ అందరూ రెడీ అయినట్టే ఆ రెడీ అయినట్టే. నీ మాజీ ఫ్రెండ్ నీలాంబర్ లేవాలి. థూ, అది నాకు ఫ్రెండ్ ఏంటి? అసలు ఎక్కడుందది? పద. ఏంటిది? పండగ పూట పడుకున్నావేంటి? లే. లేపకుండా నీళ్లు కొడతావేంటి? ఒళ్ళు మర్చి పడుకున్నావు కదా, నీ అవతారం చూడ్డానికి కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. నమస్తే మేడం. అమ్మా. ఇంట్లోకే వచ్చేసారా? మాతో పాటు కలిసి పండగ చేసుకుంటారు, అది నువ్వు చూడాలి. పిండి వంటలు మిగిలితే పెడతాంలే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, చూడలేకపోతున్నాం. అఖిలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు? తన్నించుకోవడానికి. వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు. పదండి లోపలికి వెళ్దాం. నిన్ను హలో, పని అయిపోయింది. మంచిది. పని అయిపోయిందంట. గుమ్మడికాయ వేలాడినట్టు వాళ్ళ శవాలు వేలాడాలి. గుమ్మడికాయని కోస్తారో లేక దిష్టి తీస్తారో. ఏం చేసినా వాళ్ళ టైం దగ్గర పడింది. ఫోన్ కలుపు. అఖిల, నీ ఒంటి మీద నగలు లేకపోయినా నీ మొహంలో కళ ఉట్టి పడుతోంది. వదిలి వెళ్లిపోవాల్సిన ఇంట్లోనే ఉండిపోయావన్న సంతోషం మీకు అనిపిస్తుండొచ్చండి. నువ్వు ధీమాగా ఉంటే చాలకిల, మా అందరిలో ధైర్యం పుట్టుకొస్తుంది. కుటుంబం అంతా కలిసికట్టుగా ఉంటే అనుకున్నది సాధించగలమని నిరూపించావండి. ఆ నీలాంబరి సమస్య తీరితే ఇకే ప్రాబ్లం ఉండదు. ఏదో అన్నోన్ నెంబర్లా ఉంది అఖిల. ఆన్సర్ చేయండి. హలో, అఖిలాండేశ్వరి గారా? యా, 1 సెకండ్. అఖిల, నీకే. ఎస్ స్పీకింగ్. పండగ సంబరాల్లో ఉండట్టుండారు, కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండదులే. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అఖిల, నీ పేరేంటి? పేరెందుకులేమ్మా, చెప్పేది జాగ్రత్తగా వినుకో. మీ పెద్ద కోడలు పార్వతిని వదులుకో. దాన్ని పాడెక్కించినాక పండగ సంబరం పెరుగుతాది మాకు. షట్ అప్! పిచ్చి మాటలు మాట్లాడుకో. నా గురించి తెలియక రాంగ్ డైల్ చేసుంటావు. వివరాలు తప్పవు, అన్నీ తెలుసుకునే ఫోన్ చేస్తా ఉండా. మా ఇంట్లో వాళ్ళ గురించి అలా మాట్లాడితే చంపేస్తాను. నేను కూడా అదే చెప్తా ఉండాను.